పట్టదారు పాస్ పుస్తకంలో భూ హక్కు యజమానుల పత్రం పుస్తకంలో నా పేరు ఉండాలి, భూ రికార్డులో పేరు ఉండాలి. ఇవాళ భూ రికార్డులో పేరు లేకుండా ఇవాళ కోనాపూర్ అనే గ్రామం నిన్న ఒక పత్రిక పెద్ద ఐటమ్ ఇచ్చింది. వాళ్ళందరూ మెదక్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. కోనాపూర్ దళితులు అంతా పోయి, వీళ్ళంతా దళితులు. అంటే ధరణిలో భూస్వాముల భూములు ఉన్నాయి, రెడ్ల భూములు ఉన్నాయి, పెద్ద పెద్ద వ్యాపారుల భూములు ఉన్నాయి. అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ ఎవరైతే కొనుగోలు చేసిండో వాళ్ళందరి భూములు కనిపిస్తాయి, కానీ పేదల భూములు కనిపించాయి. వాళ్ళు లాకులు వేస్తారంట, ఏం లాకులు ఏదో తెలియదు, కానీ పేదలకు హక్కులు నిరాకరించారు. ఈ సందర్భంలో కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ధరణి కమిటీ అని వేసింది. ధరణి కమిటీ ఇప్పటికీ చాలాసార్లు మేము కూడా కలిసి మా దళిత భవన్ ఫ్రంట్ తరఫున కమిటీ సభ్యుల కోదండ రెడ్డి గారికి, సునీల్ గారికి మేము ఇవ్వాల్సిన నివేదికలు ఇచ్చాం. నిన్న ముఖ్యమంత్రి గారితో ఒక ఫస్ట్ రివ్యూ మీటింగ్ కూడా చేశారు. ఒక 17 అంశాలతో కలిసి ముఖ్యమంత్రి గారితో వాళ్ళు నిన్న సచివాలయంలో ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్పిండ్రు, ధరణిని కొనసాగించకంటే 6 చట్టాన్ని మార్చే కంటే కొత్త 6 చట్టం తీసుకురావాలని చెప్పిండు. దానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. ఏదైతే కమిటీ రికమెండ్ చేసిందో ఆ రికమెండేషన్కు ఆ ముఖ్యమంత్రి గారు అంగీకరించి దానికి సంబంధించిన విధి విధానాలను కొత్త చట్టాన్ని రూపొందించాలని చెప్పిండ్రు. మేము ప్రభుత్వాన్ని చెప్తున్నట్టు కొత్త చట్టం తీసుకొస్తారా, ఎట్లా తీసుకొస్తారా, ఏంది ఇప్పుడు చాలా అంటే కొత్త చట్టం ఇప్పుడు ధరణి రద్దై వాళ్ళు భూమాత తీసుకురావాలని ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది. తీసుకురండి, పేరు మార్చుడు కాదు కావాల్సింది, ధరణి పోయి భూమాత పోయి ధరణి కాదు. ఆ భూమి రికార్డులలో నిజమైన రైతు, వ్యవసాయం చేసుకుంటున్న రైతు, రెక్కల కష్టం మీద పెట్టుకున్న ఆధారపడి జీవిస్తున్న రైతు పేరు ఉందా లేదా? అమెరికాలో దొర పేరు ఉంటుంది భూ రికార్డులో, ధరణిలో, కానీ ఈ ఊళ్ళో భూమిని దున్నుకుంటూ అదే భూమి మీద బతుకుతూ అదే భూమిలో క్రాప్ లోన్ తెచ్చుకుంటూ అదే భూమిని కుదబెట్టి అప్పు తెచ్చుకుంటే ఆయనేమో రికార్డులని పేరు ఉండని పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇచ్చిన భూమిలోకి పట్టాలకు పాస్బుక్లకు రావా? అంటే ఎంత అన్యాయం ఇది! అంటే ఇంత అన్యాయం జరిగింది కాబట్టి మొత్తం మేము కోరుతాం ధరణిని రద్దు చేసి ఒక కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక వీఆర్ఓ వ్యవస్థ ఉండే గతంలో, వీఆర్ఓ వ్యవస్థను మొత్తం కేసీఆర్ తీసేసిండు. అంటే భూ పరిపాలన వ్యవస్థని నాశనం చేసి పుట్టకొక్కలు చెట్టుకొక్కలు పంపాడు. వీఆర్ఓను ఒక ఆయన మిషన్ భగీరథకు, ఒక ఆయన స్కూల్ అటెండర్గా రకరకాలతో పంపిండు. తిరిగి వీఆర్ఓ వ్యవస్థ తీసుకురావాలి. అంటే కొత్త ప్రభుత్వము 6 చట్టం కనుక తీసుకొస్తే ఆ కొత్త చట్టంలో ఇవన్నీ రావాలి. వీఆర్ఓ వ్యవస్థను మేము తిరిగి తీసుకొస్తా ఉన్నాము. ధరణి పోర్టల్ అనేది కీతో ఉండదు, ప్రజలకు యాక్సెస్ ఉండాలి. అది ఇవాళ మొత్తం సమాచార సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత నేను ఎక్కడున్నా నా భూమి చూసుకోగలగాలి. లేదు నాకు టెక్నాలజీ నాలెడ్జ్ లేకపోతే అక్కడ కార్యాలయానికి పోతే పరిష్కరించాలి. 15 రోజులు ఇవాళ కొత్త ప్రభుత్వం ఏం చెప్తుంది, నిన్న ఏదైనా భూమి సమస్య వస్తే మేము 15 రోజుల్లో పరిష్కరించే విధంగా ఒక క్లాజ్ తీసుకొస్తాం. అది చాలా మంచి నిర్ణయం అది. ఎందుకంటే రైతు ఎన్నిసార్లు తీస్తాడు? రైతు పొలంలో ఉండాలి, రైతు పొలంలో ఉండి తన భూమి చేసుకోవాలి. కానీ రైతులు మొత్తం కార్యాలయం చుట్టూ, ఇంతకుముందు ఆర్డీఓ దగ్గర ట్రిబ్యునల్ ఉండే, ఆ ట్రిబ్యునల్ రద్దు చేసారు. జాయింట్ కలెక్టర్ దగ్గర ఉండే ట్రిబ్యునల్ రద్దు చేసి కోర్టుకు ఒక సామాన్య రైతు హైకోర్టుకు రాగలుగుతాడండి? అసలు ఆ అడ్వకేట్ ఫీజు పెట్టుకోగలుగుతాడా? ఊరికి ఆదిలాబాద్ నుంచో లేదా ఖమ్మం నుంచో మెదక్ నుంచో హైకోర్టుకు రైతు రావాలి. కేసీఆర్ ఇచ్చిన పని అది. నేనేమో మొత్తం తెలంగాణ మార్చాలని చెప్పి కేసీఆర్ చెప్తాడు. కానీ తెలంగాణ మార్చుడు కాదు కదా, తెలంగాణ ఇవాళ మొత్తం ఒక సమస్యల తిప్పలుగా ఇవాళ కేసీఆర్ మార్చేసిండు. దాన్ని ఇవాళ సమగ్రంగా మార్చాల్సిన అవసరం ఉంది. భూమి హక్కుల్ని మొత్తం భూ సంస్కరణ చట్టం ఏం చెప్తుంది, అసైన్ చట్టం ఏం చెప్తుంది, రకరకాల చట్టాలు ఉన్నాయి భూమి చట్టాలకు సంబంధించి. ఆ చట్టాలన్నింటినీ దగ్గరికి సమన్వయం తీసుకొచ్చి ప్రజలకు, రైతులకు, కూలీలకు, అంటే ఆ భూమి హక్కుదారులకు మా భూమి ఉంది అని ఒక భరోసా ఉండాలి. ఆయన హాయిగా నిద్రపోవాలి రైతు అంటే. వీళ్ళేమో ఏసీలో నిద్రపోతారు, ఇక్కడ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, లేదు ఇంకొక అధికారులు. రైతేమో నా భూమి ఉందో లేదో అని చెప్పి అనేక మంది గుండెపోటు వచ్చి చచ్చిపోతున్నారు. చనిపోయిన ఘటనలు మన దగ్గర కనిపిస్తున్న పరిస్థితి. ఒక కౌలు రైతు ఉంటే ఆయన పేరు రికార్డులో ఉండదు. ఇంతకుముందు పాని రికార్డులో ఉంటుండే 16-15 కాలంలో. కేసీఆర్ వచ్చి మొత్తం కౌలు రైతు కాలం ఎత్తేసిండు. అంటే ఎవరైతే సాగు చేస్తారో సాగు రైతు కాలం ఎత్తేసిండు. మేము కౌలు రైతులకు కట్టిస్తామని చెప్పిండు. అట్లా అన్నోడు ఇవాళ రైతు బంధు కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. రైతు బంధు వాళ్ళకి ఇచ్చిన మనకి ఇవాళ మొత్తం చాలా వస్తున్నాయి కదా, ఎక్కడెక్కడో భూములకు పనికిరాని దక్కుతుంది, రైతులకి దక్కట్లేదు. అసలైన వ్యవసాయం చేసే వాళ్ళకి కాకుండా భూమిని పెట్టుకొని పట్టాలు పెట్టుకునే వాళ్ళకి ఇవాళ కేసీఆర్ రైతు బంధు సాయం చేసిండు. దాన్ని కూడా ఇవాళ ఈ రైతు బంధు మొత్తం తగ్గించాలి. ఎంత భూమి ఉంటే అంత ఎట్టిస్తారు మీరు? 10 ఎకరాలకు 5 ఎకరాలకు కుదిస్తే అది రైతుకు పనికి వస్తుంది. 10 ఎకరాల కంటే 30-40 ఎకరాలు ఉంటే రైతు ఎట్లా ఇస్తాడు? అసలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా అవసరం లేదు, ఎందుకంటే దే ఆర్ సఫిషియెంట్ అన్నట్టే కదా. 10 ఎకరాలు అండి, అమెరికాలో ఉంటాడు, ఇక్కడ భూమి అమ్ముకోవచ్చు. కేసీఆర్ చేసిన పెద్ద విప్లవం ఏంటంటే అమెరికాలో ఉంటే భూమి అమ్ముకొని ఆడనే డిజిటల్ సంతకం పెట్టాలంట. అమెరికాలోనికి భూమి ఎందుకు? పక్కన మహారాష్ట్ర ప్రభుత్వం ఉంది. పక్కన మహారాష్ట్ర ప్రభుత్వం వేరే పక్క రాష్ట్ర భూమి కొనొద్దు. ఆ రాష్ట్రంలో కొనడానికి హక్కు లేదు. ఆ రాష్ట్రం మాత్రమే కొనాలి. ఎందుకు అటువంటి చట్టాలు ఇక్కడ తీసుకురారు మీరు? అంటే ఇక్కడ చట్టాలు తీసుకొస్తే
వీళ్ళు పోయి రకరకాల రాష్ట్రాల్లో విదేశాలలో ఇంకెక్కడెక్కడ భూమి కొనుగోలు ఉంటారు, పెద్ద పెద్ద గార్డెన్లు సంపాదించుకుంటారు. ఇక్కడ మాత్రం భూమి లేని పేదలకు సమస్య ఉంది. మనం చూసాం కదా 100 కోట్లకు ఎకరం అమ్మేమో. అదే మొత్తం ఇవాళ తెలంగాణలో భూమి రేటు ధరలు పెరిగినాయి. భూమి ధరలు ఎవరికి పెరగాలి? రైతుకు, సామాన్య రైతుకు భూమి అందుబాటులో ఉండాలి. ట్రాన్సాక్షన్ అంటే నువ్వు అమ్మగలిగితే నేను కొనుక్కోగలిగే శక్తి ఉండాలి. ఒక 100 కోట్లు సామాన్య రైతు పెడతాడా? కేసీఆర్ కొనుమని చెప్పండి, ఒక 100 కోట్లు పెట్టి మొత్తం పెద్ద పెద్ద కంపెనీలు కొన్నాయి. కేసీఆర్ కూడా కొనలేడు. కేసీఆర్ దగ్గర 150 ఎకరాలు ఆయన పేరు మీద, ఆయన కోడల పేరు మీద, ఆయన కొడుకు పేరు మీద ఉంటే ఉండొచ్చు ఎర్రవల్లిలో. కానీ వాళ్ళు భూస్వామి కొంటనే ఉండొచ్చు. కానీ పేద ప్రజలకు అక్కడ మార్కెట్ రేట్ ఒకటి ఉంటుంది, గవర్నమెంట్ రేట్ ఒకటి ఉంటుంది, బయటనేమో ఇచ్చిన రేట్ ఉంటుంది. అంటే బయట మార్కెట్ రిజిస్ట్రేషన్ ధరకు మీరు బయట మార్కెట్ ధరకు చాలా ఎందుకు తేడా ఉండాలి? మార్కెట్ ధర కదా నువ్వు క్రయ విక్రయాలు జరగాల్సింది. కానీ ఇది ఎక్కడ అమలు కాదు. అదొక చట్టం ఉంటుంది. ప్రభుత్వం ఎక్కడ భూమి తీసుకుంటే ఏం చేస్తుంది? ఉదాహరణకు ఇవాళ యాదగిరిగుట్టలో థర్మల్ ప్రైవేట్ ప్రాజెక్ట్ కడుతున్నారు, లేదు త్రిబులార్ కడతారు. ఇప్పుడున్న రింగ్ రోడ్ సరిపోదట, త్రిబులార్ కావాలంట. త్రిబులార్ చుట్టూ ఇవాళ వాళ్ళు ఏ పద్ధతిలో ఇస్తున్నారు? ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ధరకే మేము నష్టపరిస్తాం అని చెప్తున్నారు. పేదలే కదా ఇక్కడ నష్టపోయేది, పేదలు నష్టపోతారు. కానీ భూమి అమ్ముకుంటప్పుడు కొనుగోలు చేసేటప్పుడు ఏం నడుస్తున్నాయి? 4 ఎంతలు 5 ఎంతలు 50,000 ఉంటే అక్కడ 5 లక్షలు 5 కోట్లు ఒక ఎకరానికి చెప్తే పరిస్థితి వచ్చింది. అని పరిస్థితి 100 కోట్లకి నువ్వు అమ్మినావు కదా భూమి అంటే హైదరాబాద్ చుట్టుపక్కల. అంటే ఇంత అద్మానమైన పరిస్థితులు ఇవాళ తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఇవాళ ధరని మొత్తం రద్దు చేయమని చెప్పి మీకు కోరుతా ఉన్నాం. ఓకే, యాక్చువల్గా రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న పేద రైతులు ఉంటారు. వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలని ధరణి పోర్టల్లో లిస్ట్ చేయాలి. దాన్ని బట్టి కబ్జాలకు గురి కాకుండా ఉండాలనేది దాని మెయిన్ ఎజెండా. కానీ ఇప్పుడు అదే ధరణి పోర్టల్లో 6 లక్షల ఎకరాల అటవీ భూములు లెక్క తెలియట్లేదు. అంటే ఇవన్నీ ఏమైనట్టు ఏమీ కనిపించదు ఆ ధరణిలో. ధరణి అనేది ఒక రహస్య చీకటి ఒప్పందం సంబంధించేది.